परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोस्तुते ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवाय नमः అష్టమది ఇవాళ ఏం వారం సౌమ్యవాసరే 21వ ఇప్పుడు ఏకవింశ అధ్యాయం ప్రారంభ ఏకవింశతి అంటే 21. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికునితోనూ గజ సైనికునితోనూ పదాతి సైనికులతోనూ మల్లుల యుద్ధ నిపులతోనూ ఖడ్గ గద బాణ పరుశర పొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగి మొండెములు తొడలు తలలు చేతులు ఆ హాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేభరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 ఔక్షిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసము